వాయిస్ ఆఫ్ గాడ్. ఇది దేవుడి నిర్ణయం. సంఘ ప్రార్థన చాలా ప్రాముఖ్యం, చాలా బలమైనది. ఎందుకంటే పాతాళలోకపు బలము సంఘం ఎదుట నిలవదు. పాతాళమంతా ఒక్కటై దాని బలమంతా కూడా సంఘం ఎదుట పెట్టినా కూడా సంఘం ఎదుట అవి నిలవచాలదు. సంఘానికి అటువంటి అధికారం ఇచ్చాడు. గట్టిగా హల్లెలూయా అనండి ఒకసారి. హల్లెలూయా. సంఘ ప్రార్థన బలమైనది గుర్తుపెట్టుకుని. అందుకే నువ్వు ఇంట్లో సపరేట్గా చేయడం ప్రార్థన వేరు, ఏకాంతంగా చేయడం వేరు. సంఘంతో కలిసి చేసే ప్రార్థన ప్రత్యేకం. ఇది సంఘంతో కలిసి చేసే ప్రార్థన, అది బలమైన ప్రార్థన గుర్తుపెట్టుకుని. బంధించే ప్రార్థన సంఘంతో చేస్తాం. బంధించబడను గాక, ప్రాంతం మీద ఉన్న శక్తి బంధించబడను, రాష్ట్రం మీద ఉన్న శక్తి బంధించబడను, ఆ దేశాన్ని వెళ్తున్న శక్తి బంధించబడను గాక. అది ఇండివిజువల్గా చేయకూడదు ఎవరు కూడా. సంఘముతో కలిసి చేసే ప్రార్థన, సంఘానికి అటువంటి అధికారం ఇచ్చినాడు తండ్రి. జై మసీకి సార్, జై మసీకి. త్రూ యువర్ ప్రేయర్స్, వెన్ యూ ప్రేడ్ ఫర్ మై వైఫ్ డ్యూరింగ్ శాంతి మహోత్సవ్, by the mercy and the grace of God, she has now conceived. We request you to please continue to pray for her. We need your prayers and the spiritual support during this time. Thank you so much. అయితే వాళ్ళకు చాలా సంవత్సరాలుగా వారికి పిల్లలు లేరు. లాస్ట్ టైం శాంతి మహోత్సవ్కి వెళ్ళినప్పుడు ఇద్దరిని పక్కన పెట్టి ప్రార్థన, ఆర్ యు బిలీవింగ్ అని చెప్పిన, నువ్వు నమ్ముతున్నావా దేవుడు అద్భుతం చేస్తాడు. చాలా సంవత్సరాల తర్వాత డాక్టర్స్ ఇంపాసిబుల్ అన్నారు. డాక్టర్స్ అన్నారు నువ్వు కన్సీవ్ కావు నువ్వు అని చెప్పిన. అసలు మళ్ళీ కన్సీవ్ అనే మాట మర్చిపోను అన్నాడు. ఇట్స్ ఇంపాసిబుల్ అన్నారు. ఏడ్చుకుంటా మాట చెప్పినాడు, ఒకటే మాట చెప్పినాడు, నువ్వు నమ్ముతున్నావా దేవుడు శక్తిమంతుడు అని. నమ్ముతున్నామన్నా, ప్రార్థన చేసి వచ్చినాము. సాక్ష్యము ఏమనంటే షీ కన్సీవ్డ్ అన్నాడు. ఆమె కన్సీవ్ అయింది. సి లక్నోలో కూడా ఎన్ని అద్భుతాలు జరుగుతాయి తెలుసా. ఒక సేవకుడు చెప్పిన మాట, మీరు ప్రార్థన చేసి వెళ్ళిపోయినారు, ఇక మేము గ్రామాలకు వెళ్తూ ఉంటే వాళ్ళు వచ్చి మాకు సాక్ష్యాలు చెప్తూ ఉంటారు, శాంతి మహోత్సవంలో ఈ కార్యం జరిగింది, ఈ కార్యాలు జరిగినాయి అని చెప్పి. ఆలోచన చేయండి ఒకసారి. దేవుడు నిజంగా కార్యాలు జరిగిస్తున్నాడు, అద్భుతాలు జరిగిస్తున్నాడు. సో మొన్నటి దినము దేవుడు ఒక సేవకుని ద్వారా చెప్పిన మాట, ఒక సేవకుల ద్వారా చెప్పిన మాట ఏంటిదనంటే, ఇప్పటి వరకు మీరు చూసింది కేవలం ఏమీ లేదు, ఇప్పుడు మీరు చూడబోతున్నారు నా కార్యాలు సేవలు అని చెప్పినాడు. ఇప్పుడు మనం దేవుని కార్యాలు మనం చూడబోతున్నాం. ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్గా మనం చూడబోతున్నాం. దేవుడు ఒక రకమైన విశ్వాసాన్ని దేవుడు లోన పెంచుతున్నాడు. ఆ టైప్ అది ఎలా అనిపిస్తుంది అంటే, నిన్నటి దినం నేను ప్రార్థన చేసేటప్పుడు ఎంత ఫెయిత్ అనిపించిందని డైరెక్ట్గా చెప్పిన, 2 రోజుల్లో జోడి కార్యం చూస్తామని చెప్పినాను. ఎప్పుడు చెప్పలేదు అట్లా. హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చ్, అందరూ ఆహ్వానితులే.